జరిగింది మేడం? ఐజీ త్వరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాడిని నేను ఉద్యోగం చేయడం అంటే ఆడవాళ్ళు వీలు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్, మగాళ్ళ మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా చోద్యం చెప్పినట్టుంది. మగాడి బియ్యం ఎరగపోతే ఆడాళ్ళు వెళ్తారా ఎక్కడైనా? ఇదంటే వరుస. పొద్దుట అంతే, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు. పప్పు రుద్ది పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్కి వెళ్ళారు. ఒక్కరోజు అక్కడ ఉన్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో తలానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి, మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను, ఉండమని చెప్పండి. అయ్యో దేవుడా. ఏమన్నా తెలిసిందా? ఒరిస్సా స్టేట్ కి చెందిన 2 ఐఏఎస్ ఆఫీసర్లు 3 ఇంజనీర్లు వైజాగ్ వెళ్ళొచ్చి ఉద్యోగాలు మానేసి మన ఐజీ గారి లాగానే వింతగా ప్రవర్తిస్తున్నారట. సార్, కలకత్తా నుంచి కాన్ఫరెన్స్ పని మీద వైజాగ్ వెళ్ళొచ్చిన 30 మంది ప్రొఫెసర్లు కూడా ఇలాగే వింత వింతగా ప్రవర్తిస్తున్నారట సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ అలాగే సార్, అలాగే సార్. హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు సార్? వైజాగ్ వెళ్లే రైళ్లు, బస్సులు, విమానాలు, కమ్యూనికేషన్స్ అన్ని ఆఫ్ చేయమన్నారు. వైజాగ్ నుంచి బయటికి ఎవరిని రానివ్వకుండా, బయట నుంచి ఎవరిని వైజాగ్ వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేయమన్నారు. ఎంతకాలం సార్? ఆ వైజాగ్ మాయాజాలం ఏదో తెలిసే వరకు. అక్కడికి వెళితే కదా సార్ తెలిసేది. నిజమే, కానీ వెళ్ళటానికి శాసించే వ్యక్తి ఎవరు? మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తెలుసుకొస్తాను సార్. ఎవరు మంది? హైదరాబాద్. ఇలా ఎక్కడికి? పెట్టవాల్టేర్. బోర్డు చూడలేదా? చూశాను. అది ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలుసుకుందామని అడుగుతున్నాను. సారీ సార్. సరిగా, థ్యాంక్ యూ. అమ్మదీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ గా ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభ. వాళ్ళెవరు? పేపర్లు. ఇటీ పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతారా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేను 12 గంటలుగా పెట్టాను. నేను 11 గంటలుగా పెట్టాను. 9 గంటలుగా పెట్టాను. 8 గంటలుగా పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీ చెమ్మరా, నీ చేతులు అడిపోను. మా వీధికి రారా, మా ఆవిడతో చెప్పి నీ వెళ్ళతాడు మొల్లతాడు తెప్పించేస్తాను. త్వరగా వచ్చావాడే. నువ్వేకొచ్చావా? మేము ఇద్దరం మాట్లాడుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేనంటే నేనే సర్లేనా? నీ చేతి ఇరిగిపోను. నా పరిపిల్ల నీ తమ్ముడు లేపుకోను. తెలుసుకుంటావు, నీకు లేపుకోను. నీ తాడు పుడుతుండగా నీ పట్టుకున్నా తెలియదండి. నాని, ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలో ఉంది. ఏమండి, మగాళ్ళ ఉండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ, విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి, మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి, పైగా వయస్సులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన నీ మరదల గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి, పోయే కాలం రోజులు. నేను భరించలేను పురిటినప్పుడు బాబు. అవును బాబు, తొలసూరి కలుపు, అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు. నొప్పులు మగాళ్ళకి, పురుళ్ళు ఆడాలకి వస్తాయి. అయ్యో పడుతున్నాయినా, కాస్త ఒప్పి పట్టు. మరదల గారు ఏమన్నా వస్తుందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. త్వరగా కనివే తల్లి, బారుకు పోయి పార్టీ చేసుకుందాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని,
కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలు. ఆడబిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అదృష్టవంతుడి ఆడపిల్లంట నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయి అనుకోలేదు. ముత్యమంతా పసుపు ముఖమెంత చాగ ముత్తైదు కుంకుమ బతుకంత చాగ. ఒంగోలు ఎద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? మొగ్గలో మొగ్గ, సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆడేళ్ళకు ఉంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభోగం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులెవడు కనిపెట్టాడురా బాబో? దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇదెవత్తండి బాబో. ఇదిగో అబ్బాయి, ఎవతి యువతి అంటారేంటి? వారు మా శ్రీమతి గారు. ఏమిటి శ్రీమతి గారా? వారే నా మెడలో ఈ తాళి కట్టింది. ఏమిటి నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా? ఆ. నువ్వు ఎలా కట్టించుకున్నావా? ఎలా కట్టించుకోవడం ఏమిటి? అందరి మగాళ్ళలాగానే ఇలా తల అబ్బాయి ఎవరు నువ్వు? అవును నేనెవరిని? నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో? సతియే ప్రత్యక్ష దేవత దేవత దేవత. ఇది ఏదో సరికొత్త పైత్యము పైత్యము పైత్యము. ఆకలిస్తుందన్నా. అబ్బా ఉండండి రా పక్కల వదవలారా. నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా? చేసేస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఇదేనా రావటం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంత బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి పిచ్చలు? మగపుట్ట పుట్టాకి ఇవన్నీ తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి. ఎవరితది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. హ? వదిన వదిన నిన్ను ఒరే ఆ ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం. వస్తున్నానండి. వదిన నువ్వు హాయ్ మరిది. ఏమిటి వదిన ఆడదాని మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో ఏమిటో నీ మాటలు? ఇంత అడిగి చూస్తున్నాను నీ భర్త. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిరిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోతో? కిస్సా? ఊరుకోండి. పెళ్లి గారి కుర్రడితే ఏమిటా పరాచకాలు? నువ్వు భద్రా స్థానానికి అది కాదన్నయ్య వదిన. ఉండరా, వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముందు లాంటి మీ వదిన గారికి 3 వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్కైపోతుంది. పద పద. ఇక్కడెక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే అదండి. కిరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నువ్వురా. Come on. రా. ఆవు నిత్య పెళ్లి కూతురా? ఆవు లేదు గేదె లేదు, త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం. అక్రో ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నాకు గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గెట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు క్వైట్ ఫైనల్ గా 17.5. ఓకే. సరే కొట్టించు. ఏమండి నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీ, క్యాష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. ఏమండి మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత సేల్స్ కౌంటర్లకు ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేసులో పెట్టాలి.